राधाकुण्डं गिरिवरमहो राधिका माधवस्य प्राप्तो यस्य प्रथितकृपया श्रीगुरु देयं सदा परिभवग्नमपि सदोहं तीर्थास्पदं शिवविरिञ्चिनुतं श्रेयं भृत्यार्तिहं प्रणतपालभवाब्धिभूतं वन्दे महापुरुषते चरणारविन्दं श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। बोलो श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे हरि बोल। श्री श्री राधा गोपीनाथ स्वामी श्रीमती चैतन्य महाप्रभु श्रीमती राजारानी శ్రీల గురుదేవుడు శ్రీల ప్రభుపాద గారు పూజ్యపాద త్రిదండి స్వామి భక్తి గంగా మహారాజు గారు అందరి యొక్క విశేషమైన అనుగ్రహం వల్ల శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా శ్రీమద్ భాగవతం అంతర్గతం తృతీయ స్కందంలో శ్రీ కపిల భగవానుడు దేవభూతి సంవాదం గురించి ప్రవచించడానికి మాకు శ్రవణం చేయడానికి మీ అందరికీ కూడా ఈ సద్భాగ్యం ఉంది. హరే కృష్ణ. ఈ భగవంతుని యొక్క అవతారాలు అసంఖ్యేయం. సముద్రంలో అలలు ఎవరైనా లెక్కపెట్టి రాలే, వాన చినుకుల్ని ఎవరైనా లెక్కపెట్టి రాలే, ఈ పృథ్వీలో ఉన్న ధూళి కణాలని ఎవరైనా లెక్కపెట్టి రాలే, పోనీ సముద్ర ఒడ్డున ఉన్న ఇసుక రేణువుల్ని ఎవరైనా లెక్కపెట్టి రాలే. ఏదైతే అసంభవం అలాగే భగవంతుని యొక్క అవతారాలు కూడా అసంఖ్యేయము. భగవంతుని యొక్క నామాలు అసంఖ్యేయం. అనంతదేవుడు, శేషనాగుడు రోజుకి 1000 నామాలు, కొత్త నామాలు. ఎప్పటి నుంచి? అనాది కాలం నుంచి. 1000 ముఖాలలో 1000 నామాలని అనాది కాలం నుంచి స్వామిని స్తుతిస్తున్నారు. ఇప్పటికి కూడా సరిపోలేదు. ఒక్క ముఖం ఉన్న మనము ఇంకేం స్తుతిస్తాము, ఇంకేం ప్రార్థిస్తాము. అనంతదేవుడు అవి కూడా కొత్త నామాలు. రోజుకి 1000 కొత్త నామాలు, రోజుకి 1000. అనాది కాలం నుంచి చేస్తూనే ఉన్నారు. ఇలా అనాది కాలం నుంచి అనంతదేవుని యొక్క ముఖాల విందం నుండి అనంతుని యొక్క గుణాలని వర్ణిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా సమాప్తం కాదు. అంటే భగవంతుని యొక్క అవతారాలు అసంఖ్యేయం.
అందులో ఒక అవతారం కపిలదేవుడు, కపిల భగవానుడు. సో ఈ రోజు నుంచి కపిల భగవానుడి గురించి మనం భాగవతం సప్తాహం 7 రోజులు. రేపు బలరాముడి యొక్క జయంతి. సో బలరాముడి యొక్క మహిమ గురించి రేపు చెప్పుకుంటాం. ఎల్లుండి నుంచి మళ్ళీ కంటిన్యూగా మనం ఈ కపిల దేవుడి సంవాదం గురించి మనం చెప్పుకుంటాం. హరే కృష్ణ. కపిల దేవుడి సంవాదం గురించి మనం కంటిన్యూ చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే దేవహూతికి కపిల భగవానుడు జన్మించాడు, జన్మించక ముందు దేవహూతి కర్దమ ఋషికి 9 మంది కన్యలు. 9 మంది కన్యలు జన్మించిన తర్వాత కపిల భగవానుడు ఇంకా జన్మించలేదు. ఈ కర్దమ ఋషి దేవహూతి దంపతులు 9 మంది కన్యలు జన్మించిన తర్వాత కర్దమ ఋషి వెళ్ళిపోతున్నారు. దేవహూతి అంటున్నారు, స్వామి 9 మంది కన్యలు, అబ్బాయి అసలు లేదు, వీరికి ఇంకా వివాహం కాలేదు, మీరేమో వెళ్ళిపోతున్నారు, నేనేం చేయాలి? అప్పుడు ఆ క్షణంలో బ్రహ్మ వచ్చారు. 9 మంది కన్యలకి 9 మంది అబ్బాయిని తీసుకొని వచ్చారు. ఒకే మండపం మీద అందరికీ వివాహం. తర్వాత వివాహం అయిపోయిన తర్వాత కర్దమ ఋషి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ దేవహూతి మాత మళ్ళీ ప్రార్థిస్తుంది, స్వామి నేను ఒక్కదాన్ని, మీరు వెళ్ళిపోతున్నారు. నిజానికి మీరు గొప్ప ఋషులు, గొప్ప భక్తులు, కానీ మీ నుండి పొందే లాభాన్ని నేను పొందలేను. చూడండి, దేవహూతి మాత అంటున్నారు, మీరు గొప్ప ఋషులు, మీ నుండి పొందే లాభాన్ని నేను పొందలేను. వెళ్ళిపోతున్న కర్దమ ఋషికి ప్రార్థిస్తుంది దేవహూతి మాత. దేవహూతి ఉవాచ సర్వం తద్భగవాన్ మహ్యం ఉపోవాహ ప్రతిశ్రుతం తథాపి మే ప్రపన్నాయ అభయం దాతుమర్హసి. స్వామి మీరు వివాహానికి ముందు చెప్పారన్నమాట కర్దమ ఋషి, సంతానం ఉత్పన్నమే అయిపోయిన తర్వాత నేను వెళ్ళిపోతాను అని ముందే చెప్పేశాను. అయ్యా మీరు చెప్పినట్లుగానే సంతానం ఉత్పత్తి అయ్యారు, అయిన తర్వాత వెళ్ళిపోతానంటున్నారు, వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ నాకు అభయత్వాన్ని ఇవ్వండి, భయం కలుగుతుంది. భయం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే చెప్పండి. స్వామి మాకు అసలు భయమే లేదు, అలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? చిన్న పిల్లవాడి దగ్గర నుంచి చచ్చేంత ఎంత కోట్లు ఉన్నది వాడికి భయం, అసలు మాకు భయమే లేదు అన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఎప్పటి వరకు అభయాన్ని ఇచ్చే స్వామి భక్తి చేయము, అప్పటి వరకు కూడా ఈ భయం అనేది వెంటాడుతూనే ఉంది. ఈ భయం అనేది ప్రతి వాడిని వెంటాడుతుంది. అసలు ఈ భయము ఎలా ఉత్పన్నమైంది? అసలు భయం అంటే ఏంటి? ఉన్న వస్తువు పోతుందన్న భయం. ప్రతిదీ చూడండి, శరీరం మంది కాదు, అందుకే భయం. ఎక్కడి నుంచో అప్పు తెచ్చుకున్నాం, ఎక్కడి నుంచో ఏంటి స్వామి ఇచ్చారు అప్పు. ఈ శరీరము కొంతకాలం కోసం అప్పు ఇచ్చారు, కానీ నా దగ్గర కూర్చున్నాను, అందుకే భయం. మరి ప్రతి క్షణము పరివర్తనం అవుతుంది, ముసలితనానికి దగ్గరికి వెళ్తుంది, అందుకే భయం. ఎక్కడి శరీరం వదిలేస్తాము
అంటే మృత్యు వస్తుంది, అదే భయం. అన్నిటికంటే సర్వోత్తమైన భయము మృత్యువు, చావు. మృత్యు అంటే భయం లేదు ఎవరైనా చెప్పండి. మాకు భయం లేదు స్వామి మృత్యు అంటే ఎవరైనా ఉన్నారా? భయం ఉంది మృత్యు అంటే, కానీ మృత్యువుని మర్చిపోయావా? ఆశ్చర్యమైన విషయం. ఎంతోమంది శవాలను చూస్తూ ఉన్నాం. రోజుకి వారానికి ఒకసారి ఇంటి ఎదురు వాళ్ళు, ఇంటి పక్కన వాళ్ళు, వీధిలో వాళ్ళు, మన ఊరు వాళ్ళు శవాన్ని చూస్తున్నామా లేదా? అంటే ఒకరోజు మనం కూడా శవమై నలుగురు మనల్ని కూడా మోసుకెళ్తారు. కానీ ఇప్పుడు ఈ విషయము రోజు ఒకసారి స్మరిస్తామే. మనం కూడా లేదు రాజమండ్రిలో అందరూ వెళ్ళిపోతారు, కానీ నేను ఉంటాను. మొత్తం రాజమండ్రిలో కరోనా వచ్చి అందరూ వెళ్ళిపోతారు, కానీ నా కరోనా రాదు. అసలు నాకు గుర్తే లేదు. చావును స్మరించేవాడు భయపడతాడు, భయపడినవాడు భక్తి చేస్తాడు, భక్తి చేస్తే వాడు ఈ జన్మలోనే ధరిస్తాడు. కానీ మృత్యువుని స్మరించాం మనం ఎప్పుడు. ఇదే దుర్భాగ్యం. మృత్యువుని ఒక్కసారి స్మరించండి, రోజుకు ఒకసారి. నేను కూడా చేస్తాను. చావకుండా ఉండడానికి ఏం చేయాలి? ఉపాయం కోసం గురువు గారిని ఆశ్రయించాలి. నిజానికి సర్వోత్తమైన సమస్య ఏంటి? అసలు జీవితం సమస్య ఏంటి చెప్పండి? సమస్య ఏంటి? నిజానికి సమస్య ఏంటి? తినడం సమస్య, కట్టుకోవడం సమస్య ఏంటి? నిజానికి శాస్త్రం చెప్పుకుంటే అసలు సమస్య అంటే పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయం. ఇది సమస్య. మళ్ళీ మళ్ళీ జన్మిస్తున్నాము, మళ్ళీ మళ్ళీ మృత్యువు చూస్తున్నాము. ఇలా ఒకసారి కాదు, రెండుసార్లు కాదండి, కోట్ల సార్లు మనం ఈ శరీరాన్ని వదిలేసాము, కొత్త శరీరాన్ని తెలుస్తున్నాం. ఒక్కోసారి కుక్క, పిల్లి, నక్క అంటే 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ జీవరాశి యోనిలో భ్రమణం చేశాము మనం అందరం కూడా. మీరు, మేము అందరం భగవంతుని దయ వల్ల మనుష్య శరీరాన్ని పొందాము. ఇప్పుడు ప్రశ్న, సమస్యకి సమాధానం ఏంటి అనే ప్రశ్న ఇప్పుడు ఉదయిస్తుంది. కుక్కలు కోళ్ళు వారికి ఉదయించు, వాటికి బుద్ధి ఉంది, కానీ బుద్ధి పరిమితమైనది. భగవంతుడిని పొందడానికి కావలసిన ఆధ్యాత్మిక జీవితాన్ని అనుభవించడానికి, ఆధ్యాత్మిక జీవితాన్ని నిత్య జీవితంలో ప్రయోగించడానికి కేవలం మనిషికి మాత్రమే సాధ్యము. చూడండి, ఇప్పుడు చెప్పేవారు మనిషి, వినేవారు మనిషి. మిగతా జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. మిగతా జీవరాశులు ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? అన్ని చోట్ల కనిపిస్తాయి. తినే దగ్గర, తాగే దగ్గర, వీధుల్లో. హరికథ చెప్పేవాడు మనిషి, వినేవాడు మనిషి మాత్రమే. కేవలం మనిషికి మాత్రమే అవకాశం ఇచ్చారు. ఈ జన్మ మృత్యు జరా వ్యాధి ఈ చక్రం నుండి బయటపడ్డారు. ఇక మిగతా చూడండి, దేవతలు కూడా అవకాశం లేదండి. దేవతలు ప్రయత్నించిన, అరిచి కీ పెట్టుకున్నా కూడా బయటపడలేదు, భగవంతుని పొందలేదు. చూడండి ఆశ్చర్యం. మనిషి తప్ప ఇంకా ఏ జీవరాశి కూడా ప్రయత్నించలేదు, భగవంతుని పొందలేదు. దేవతలు కూడా భగవంతుని పొందలేదు. చూడండి ఆశ్చర్యం. మరి దేవతలు వారు కూడా మనిషి జన్మించాలి, అది కూడా భరత వర్షంలో. ఏ జన్మ లబ్ధం ఋషు భారతాచిరే అహో అమీషాం కిమకారి శోభన. దేవతలు భగవంతుడు ప్రార్థిస్తున్నారు, స్వామి ఈ మనుషులు ఎంత భాగ్యవంతులు. దేవతలు భగవంతుడు ప్రార్థిస్తున్నారు, స్వామి మనుషులు ఎంత భాగ్యవంతులు. ఏంటి మీరు దేవతలయ్యి మమ్మల్ని చూసి భాగ్యవంతులు అంటున్నారు, ఏంటి కారణం ఏంటి? అయ్యా, భగవంతుడి సేవ మీకు సులభం, మాకు
ఎవరికి మనిషి జన్మ పొంది, అది కూడా భరత వర్షంలో మనిషి జన్మ పొందిన వారికి సులభం. ఏ జన్మలబ్ధం నృషు భారతాచరే ప్రసన్న ఏషాం సిద్ధతో స్వయం హరి. హరి అంటే భగవంతుడు. భగవంతుడు భరత వర్షంలో జన్మించిన మనుషులను చూసి ప్రసన్నుడైపోతున్నారు. అబ్బా, వీడు ప్రయత్నిస్తే నా దగ్గర చేయగలరు, ఇంకెవరు చేయాలి, ఇంకా మిగతా జీవరసం లేదు. ముకుంద సేవ పైకం స్పృహాహీన. ముకుందుని సేవ సులభం, కేవలం మనిషికి మాత్రమే, ఇంకెవరికి లేదు. అందుకే దేవతలు భగవంతుడు ప్రార్థిస్తున్నారు, స్వామి స్వామి మాకు మనుషుల జన్మ ఇవ్వండి. చూడండి ఎంత దుర్లభమైన జన్మ తీసుకున్నామో మనం. కానీ సగం వయస్సు ఎలా అయిపోయిందో అయిపోయింది. చూడండి దుర్భాగ్యం. ఎటువంటి లక్ష్యం, ఎటువంటి బాధ్యత లేకుండా సగం జీవితం అవగొట్టేస్తాం. ఇప్పటికైనా కళ్ళు తెరిస్తే, భక్తి చేస్తే భగవంతుని పొందగలరు. మళ్ళీ వచ్చే జన్మ మళ్ళీ మనిషి జన్మ గ్యారెంటీ లేదు. మనుషులు లెక్క పెట్టగలం. రాజులు ఎంతమంది మనుషులు అంటే లెక్క పెట్టగలం. కానీ లోపల జీవులు ఎన్ని ఉన్నాయంటే లెక్క పెట్టగలమే. మనుషులు చాలా 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 మొత్తం జీవరాశుల్లో 0.5 కూడా లేదు. అంత తక్కువ మనిషి జన్మ. దుర్లభో మానుషో దేహో దేహినాం క్షణభంగుర. కొన్ని ఇంత దుర్లభమైన మనుషుల శరీరం ఉంటున్నాయండి. శాస్త్రం ఏముంటుంది? క్షణభంగుర. ఏ క్షణం పోతుందో చెప్పలేమండి. చూడండి, ప్రాణం ఏ క్షణంలో పోతుందో చెప్పలేదు. ప్రాణం పోవడానికి ఒక్క సెకండ్ చాలా. మరి ఇప్పుడే కదా మాట్లాడుతున్నది, అప్పుడే ఆయుష్ అయిపోతే ఆయన నెంబర్ వచ్చింది నిన్న, రేపు నా నెంబర్ కూడా వస్తుంది. ఈ విషయం మర్చిపోయాను. ఇక్కడ దేవుడి మాత అంటున్నారు, స్వామి మీ దాకా మీరు వెళ్ళిపోతున్నారు, కానీ నాకు అభయం ఇవ్వండి. భయంగా ఉంటుంది. ఏంటి ఆ భయం? జన్మ మృత్యు జరా వ్యాధి పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం. తల్లి గర్భంలో ముందు మనం చెప్పుకుంటామండి. తల్లి గర్భంలో పడే యాతనల గురించి మనం చెప్పుకుంటాం. కపిల్ భగవాన్ చెప్తారు, తల్లి గర్భంలో పడే యాతనలు 9 నెలలు ఎంత భయంకరం అంటే నరకం కంటే 1000 గుణాలు ఎక్కువ. నరకం నిజానికి నరకంలో యాతనలు భయంకరం ఉంటాయి. శ్రీమద్ భాగవతంలో వర్ణించారు. మొత్తం 28 నరకాలు ఉన్నాయి. ఒక నరకం కాదండి, 28 నరకాలు. అందులో పడే యాతనలు భయంకరంగా ఉంటాయి. కానీ శాస్త్రం చెప్తుంది, అరే నరకంలో పడే యాతనల కంటే ఒక తల్లి గర్భంలో శిశువు పడే యాతన 1000 రెట్లు ఎక్కువ. అంటే మీరు మేము అందరం కూడా ఆ యాతనని అనుభవించాలి, కానీ మర్చిపోయాం. ఆ తల్లి గర్భంలో ఏమిటి యాతనలు? ముందు చెప్పుకుంటాను. భయంకరమైన యాతనలు. తలకాయ కిందకి కాలు పైకి ఎంతసేపు ఉండగలరు చెప్పండి? ఉండగలరా? తలకాయ కిందకి కాళ్ళు పైకి ఎంతసేపు? 1 నిమిషం ఉండగలరా? 9 నెలల పాటు. సరే సరే, తలకాయ ఎక్కడుంది? తల్లి యొక్క మూత్రాశయము, తల్లి యొక్క మలాశయం. తలగడండి, శిశువుకి తలగడ, తల్లి యొక్క మూత్రాశయము, మలాశయం. ఎంత దుర్గంధమో చూడండి. సొంత బాత్రూమ్కి ఒక 5 నిమిషాలు మనమే వెళ్తేనే మన యొక్క మూత్రం, మన యొక్క మలము మనకే దుర్గంధంగా ఉంటుంది. 2 నిమిషాలు 3 నిమిషాలు, అరే బాత్రూమ్ తలపేసేయండి, ఎవరో తెచ్చింది. మీ బాత్రూమ్ తలుపుకే మీరు 9 నెలల పాటు మూత్రాశయం
మలాశయం, ఇదే తలగడి వాడు, ఇదే సపోర్ట్ అనండి. తలకాయలు పెట్టుకున్నారు, కాళ్ళు పైకి ఎత్తేసారు. సరే ఒకసారి ఇలా తిరుగుదాం. తిరగడానికి అక్కడ ప్లేస్ అనేది తల్లి తినే ప్రతి వస్తువు ఆవిడ పులుపు తినేయండి, ఆవిడ చేదు దాన్ని తినండి, ఆవిడ కారం తినండి. భయంకరమైన కారం టేస్ట్ చేస్తుంది అనుకోండి తల్లి. ఆ భయంకరమైన కారము వాడికి యాతన. వాడేం నోట్లో తీసుకోవడానికి పేగులో నుంచి పెడుతుంది, తల్లి పేగులో నుంచి వాడికి వెళ్తుంది. ఆవిడ కారం తీసుకుంటే వీడికి కారం అనిపిస్తుంది. ఎంత భయంకరం. కోమలమైన శరీరం అండి వాడు. పురుగులండి, పురుగులు వాడిని పుడుతూ ఉంటాయి. ప్రత్యక్షం తల్లి గర్భాశయంలో పురుగులు ఉంటాయి, కోమలమైన చర్మానికి పుడుతూ ఉంటాయి. ఆ పురుగులు అంటున్నాయి, అరే మీ బ్రదర్స్ మేము కూడా ఒకే తల్లి గర్భంలో ఉన్నాం కదా, మరి పుట్టొద్దు నొప్పి పుడుతున్నాయని అంటున్నావేంటి అని పురుగులు అంటున్నాయి. చిన్న చీమ పుడితేనే మనం ఆ చీమను చంపేదాకా ఊరుకో. ఎక్కడికి పోయింది చీమ? అదే లోపలికి వెళ్ళిపోయింది, చంపేసే. మళ్ళీ రెండోసారి వచ్చి నిజానికి చీమ కలిసిన దాన్ని చంపేదాకా మనం ఊరుకో. అటువంటిది వందల వేల లక్షల పురుగులన్నీ కూడా ఆ శిశువుకి భయంకరమైన యాతన. ఇంత యాతన అనుభవిస్తున్నాడు లోపల, కనీసం జరగడానికి లేదు. అప్పుడు ఆ యొక్క దుర్గంధము, ఆ యాతను అనుభవిస్తూ 7వ నెల వచ్చేసరికి స్వామిని ప్రార్థిస్తున్నాడు. ప్రతి శిశువు మేము ప్రార్థించాము కానీ మర్చిపోయాము. 7వ నెల వచ్చేసరికి స్వామిని ప్రార్థిస్తున్నారు. స్వామి, ఈ భయంకరమైన యాతన నుండి నన్ను తొందరగా, ఏ క్షణమైతే ఈ తల్లి గర్భం నుంచి బయటకు వస్తాను, మళ్ళీ ఇంకా ఏ తల్లి గర్భంలోకి నేను వెళ్ళను, భక్తి చేస్తాను, భజన చేస్తాను. ఒట్టు స్వామి అని ఒట్టు కూడా పెట్టడానికి రెడీ. అరే నువ్వు ఎన్నో జన్మల నుంచి ఇలాగే చెప్పావు, నీ మాటలు ఎవరు నమ్ముతారు? అవునవును స్వామి, నా మాటలు నమ్మద్దు, ఎందుకంటే బయటికి వెళ్ళగా కానీ. ఇదంతా కూడా భయమే. భయం అంటే మృత్యువే భయం. అన్నిటికంటే భయము మృత్యువు. కానీ ఆ భయాన్ని మర్చిపోతున్నాను. చూడండి, మన ఎదురుగా ఎన్నో శ్రమాలు వెళ్తున్నాయి, కానీ ఎప్పుడైనా స్మరిస్తున్నామే? నన్ను కూడా నలుగురు మోసుకెళ్తారని స్మరించామే? లేదు. భయంకరమైన మృత్యువే భయం. ఇక్కడ దేవుడి మాత అంటున్నారు భర్తతోటి, స్వామి అభయం ఇవ్వండి, నాకు భయం కలుగుతుంది, నాకు అభయం ఇవ్వండి అంటూ ప్రార్థిస్తున్నారు దేవుడి మాత. బ్రహ్మం దుర్నిద్రుభిస్తుభ్యం విమృఖ్య పతయ సమా కచ్చిస్యాన్నే విశోకాయ త్వయి ప్రవ్రజితే వనం. స్వామి, ఈ పుత్రికలు వారికి వివాహం అయితే వారు వెళ్ళిపోతారు, మరి మీరు వనానికి వెళ్ళిపోతారు, మీరు తపస్సు చేసుకుంటారు, మీరు కూడా ఉద్ధరింపబడతారు. మరి నా పరిస్థితి, మరి నన్ను ఓదార్చేదేవారు. మరి ఇంతకాలం నేనేం చేశాను? మీరు ఇంత పెద్ద ఋషి, గొప్ప ఋషులు కదా, అయినా కూడా జీవితం యొక్క లక్ష్యం గురించి మిమ్మల్ని ఎప్పుడు అడగలేదు నేను. మనిషి జన్మ దుర్లభమైన మనిషి జన్మ తీసుకున్నాను. మనిషి యొక్క లక్ష్యం ఏంటి, జీవిత లక్ష్యం ఏంటి, ఈ విషయం గురించి మిమ్మల్ని ఎప్పుడు అడగలేదు నేను. మరి ఎప్పుడు ఏమడిగాను? బియ్యం అయిపోయాయి, కందిపప్పు అయిపోయింది, నూనె అయిపోయింది, వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోయింది, ఇది ఏమడిగాను? ఇంట్లో సామాన్లు లేవు, సరుకులు లేవు, కిరాణా షాప్ దగ్గర తీసుకొని
పండుగ వస్తుంది, బట్టలు కొత్త బట్టలు వేసుకుంటాం, సంక్రాంతి వస్తుంది. మరి ప్లాస్టిక్ సామాన్లు, ఇనుప సామాన్లు బట్టలు అడిగాను ఇప్పటివరకు ఏమడిగాను? ప్లాస్టిక్ సామాన్లు, ఇనుప సామాన్లు. మాత అంటున్నాడు, స్వామి ఇప్పటి వరకు కూడా నేను భగవద్ విజ్ఞానము గురించి అడగలేదు. నా కాలం వృధా చేసుకున్నాను ఇప్పటి వరకు. ఇంత పెద్ద ఋషి అయింది, మీ సాంగత్యం లభించి కూడా వృధా చేసుకున్నాను. ఏతావకాలం కాలేన వ్యతిక్రాంతేన మే ప్రభో. ఇప్పటి వరకు కూడా వ్యర్థంగా గడిపాను. తింటున్నాను, పడుకుంటున్నాను, నిద్రపోతున్నాను, ఉదయం వచ్చి చేసింది నేర్చుకున్నాను, ఇంట్లో పని చేసుకుంటున్నాను, మళ్ళీ రాత్రి వచ్చేస్తుంటే పడుకుంటున్నాను, అంతే. ఇలా ఒకరోజు 2 రోజులు కాదు, సగం జీవితం అయిపోయింది. మనం కూడా చేసేది అదే కదా. రాత్రి 10 అయిపోయింది, పడుకుంటున్నాను. తెల్లవారుజామున అయిపోయింది, తెల్లవారుజాము అది కూడా ఆకలేస్తాను. ఏదో ఒకటి వండుకుంటాము, తింటాము, మళ్ళీ నిద్రపోతాము, మళ్ళీ పని చేసుకుంటాము. మరి పని ఏమీ చేసుకుంటాము తిండి కోసం. మరి తిండి తింటాము, తర్వాత ఏం చేస్తాం? ఆహార, నిద్ర, భయం వైద్యుంచి ఇంతే వ్యర్థంగా గడిపాము. ఇంద్రియార్థేషు సజ్జంత్య ప్రసంగస్త్వైమే కృతః అజానంత్యా పరం భావం తదాప్యస్త్వా భయాయ మే. నిజానికి వృధాగా కాలం గడిపాను. ఇంతకాలము వృధాగా కాలం గడిపాను. మీ యొక్క దివ్య స్థితిని గురించి నేను ఎప్పుడూ ఆలోచించలేదు. ఇక్కడ మాత, దేవతి మాత చాలా అద్భుతంగా ప్రశ్నిస్తున్నారు. సంగోయ సంస్కృతే హేతు అసత్సు విహితోదియ సయేవ సాధుషుకృతో నిస్సంగత్వాయ కల్పతే. తెలియక అసంగత్యం చేశాం, తెలియక చెడు సహవాసం చేశాం. దాని ఫలితం ఏంటి? తెలియదు మనకి, చెడ్డవారని తెలియదు మనకి, చెడు సహవాసం చేసేసాం. ఫలితంగా జీవితం వ్యర్థమైపోతుంది. పోనీ తెలియకనే సాధు పురుషులు సాంగత్యం చేశాం. చూడండి, దేవతి మాత అంటున్నారు, తెలియక చెడు సహవాసం చేస్తే ఆ యొక్క గుణాలన్నీ వచ్చేస్తాయి. తెలియకనే, చూడండి, తెలియకనే చెడు సహవాసం. చిన్నప్పటి నుంచి చెడు సహవాసమేనండి మనల్ని తప్పుదారి పట్టిస్తుంది. చిన్నప్పుడు స్కూల్ దగ్గర నుంచి చెడు సహవాసమే మనకన్నీ నేర్పిస్తుంది. చెడు సహవాసం మనకు తెలియదు, అది చెడు అని మనకు తెలియదు, కానీ ఆ సహవాసము ఆ గుణాన్ని నేర్పిస్తుంది. చూడండి, మందు కొట్టేవాడితోటి సహవాసం చేసాం అనుకోండి, మందు కొట్టడం నేర్చుకుంటాం. వాడి సహవాసం వల్లే నేర్చుకుంటాం, అంతే. వాడితో మాట్లాడుకుంటాం, వాడు తినేదే మనకిస్తాడు, వాడు తాగేదే మనకిస్తాడు, అయిపోయింది. పూర్తిగా మునిగి ఇక బయటికి వాడు వస్తాడేమో కానీ మనం రాము, అంతగా లోపలికి వెళ్ళిపోతాం. చూడండి, మనమే గుర్తు చేస్తాము, అరే వెళ్దాం కదా, మనం టైం అయింది. సరే, నేర్పించింది వాడు, నేర్చుకున్నది వీడు, మళ్ళీ వీడు గుర్తు చేస్తున్నాడు వాడు. మరి దేవతి మాత అంటున్నారు, స్వామి తెలియక చెడు సహవాసం చేస్తే ఆ గుణాలు వస్తున్నాయి, తెలియక సాధు పురుషుల సాంగత్యం చేసినా కూడా లాభమే. మరి వారి సద్గుణాలు వస్తాయి, మరి ఎందుకు రా? చూడండి, ఇప్పుడు హరికథ చెప్తున్నా, ఎంతో కొంత విషయాన్ని మీరు శ్రవణం చేస్తున్నారు, చేసినవి హృదయంలో పెట్టుకుంటున్నారు, పెట్టుకున్నవి ఆచరించడానికి ప్రయత్నిస్తున్నారు, ఎంతో కొంత. మరి ఈ ప్రయత్నమే మిమ్మల్ని స్వామి దగ్గరికి చేర్చు. సంగోయ సంస్కృతేర్హేతు అసస్సు విహితోదియ సయేవ సాధుషు కృతో నిస్సంగత్వాయ కల్పతే. తెలియక చేసిన చెడు సవాసము
తప్పుదారి పట్టిస్తుంది. అలాగే తెలియక సాధు పురుషులతోటి సహవాసం చేసినా కూడా గొప్ప మేలు చేకూర్చుతుంది. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక వ్యక్తి దొంగతనం చేయడము ఇంతగా వాడైపోయింది. వాడికి దొంగతనం చేయకపోతే నిద్రపడదు. ఏదో ఒకటి దొంగతనం చేయాలంటే ఎక్కడికి వెళ్ళినా సరే వాడు దొంగతనం చేస్తాడు. అవసరం లేకపోయినా దొంగతనం, ఎందుకంటే అలవాటు అయిపోయింది. కొంతమంది సాధువులు యాత్రకు వెళ్తున్నారు. ఆ వ్యక్తి దొంగ అనుకున్నారు, యాత్రకు వీళ్ళతోటి వెళ్తే గొప్ప లాభమే. యాత్రకు అనేక చోట్ల వెళ్తారు వీరితో నేను వెళ్తాను. అనేక చోట్ల వెళ్ళినప్పుడు ఎంతోమంది భక్తులు కలుస్తారు. నాకు కావాల్సిన వస్తువులు నేను దొంగిలించవచ్చు అనుకున్నారు వ్యక్తి. ఈ సాధువులతోటి సాధు వేషం వేసుకున్నారు. సాధువులతోటి, స్వామి ఎక్కడికి వెళ్తున్నారు? మేము యాత్రకు వెళ్తున్నాం. స్వామి నేను కూడా వస్తాను మీతో. అయ్యో రండి రండి, యాత్రకు వస్తారంటున్నారు, రండి రండి, గొప్ప విషయం. ఈ దొంగ కూడా వాళ్ళతో సరే కొంచెం దూరం నడిచిన తర్వాత కాస్త పొదుగు కింది ఒక సత్రంలో అందరూ వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నారు. కానీ దొంగ కదా, అలవాటైపోయింది కదా, మరి ఇంతగా అలవాటైంది, నిద్ర పట్టడం లేదు. ఆయన ఆలోచించారు, అరే మీరు అందరూ సాధువులే, పాపం నన్ను తీసుకొచ్చారు మీరు, మరి వీరి దగ్గర దొంగతనం చేయడం ఉచితమా? చూడండి, ఒకే రోజు సాంగత్యం చేశాడు, కానీ లక్షణాలు ఎలా వస్తున్నాయి? ఆలోచన వస్తుంది వాడు. మరి వీరితోటి సాంగత్యం చేస్తున్నాను, మరి దొంగతనం చేయడం అలవాటైపోయింది, చేయకుండా ఉంటే నిద్రపట్టం లేదు. వీరందరూ నిద్రపోతున్నారు, నాకు నిద్రపట్టం లేదు, ఏం చేయాలి? సరే సరే దొంగతనం చేద్దాం. మరి చేద్దామంటే నీ దగ్గరే కదా చేయాలి. సరే సరే రాత్రి అంతా ఏం చేశాడు పాపం, దొంగతనం చేయడం తప్పని తెలిసిపోయింది. వీరి సాంగత్యం వల్ల చేయకూడదని తనను తాను నివారించుకుంటున్నాడు. చూడండి, తనను తాను నివారించుకుంటాడు, చేయకూడదు అని అనుకుంటున్నాడు, కానీ నిద్ర పట్టడం లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే అక్కడున్న వస్తువు తీసుకెళ్ళి అక్కడ పెడుతున్నాడు, అక్కడున్న వస్తువును తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాడు. ఆ లోపలే, ఆ సత్రం లోపలే వీరి వస్తువులు, ఇక్కడ ఉన్న వస్తువులు అక్కడికి, అక్కడ ఉన్న వస్తువులు ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తారు. రాత్రి అంతా మరి నిద్ర పెట్టడం లేదు. మరి తెల్లవారి నిద్ర లేచిన తర్వాత సాధువులు చూస్తున్నారు, అరే తిలకము నేను పెట్టుకునే బాక్స్ తిలకము ఇక్కడ లేదే, అరే నా తిలకం మీ దగ్గర ఎలా వచ్చేసింది, మా బట్టలు మీ దగ్గరికి ఎలా వచ్చేసింది? కొత్త వ్యక్తి ఆ ఒక్కరే కదా, అడుగుదాం పదండి. అందరూ వెళ్ళి అయ్యా ఇవన్నీ ఎవరు చేశారు? అప్పుడు చెప్పారు, స్వామి నేను దొంగని, రాత్రంతా మీ సాంగత్యం వల్ల పగలంతా మీరు హరిగా చెప్పుకుంటున్నారు, వింటున్నాను, దొంగతనం చేయడం తప్పు అని అంటున్నారు, కానీ అలవాటైపోయింది ఈ విధంగా. నన్ను నేను ప్రయత్నిస్తున్నాను అంటే దొంగతనం చేయకూడదు. మరి ఏ వస్తువు నేను దొంగతనం చేయలేదు స్వామి, మీ వస్తువుని ఏది కూడా నేను తీసుకోలేదు, కానీ రాత్రంతా నిద్ర పట్టడం లేదా, ఇక్కడ ఉన్న వస్తువు అక్కడ పెడుతున్నాను, అక్కడ ఉన్న వస్తువు ఇక్కడ తీసుకొచ్చాను. మెల్లమెల్లగా వారి సాంగత్యంలో దొంగతనం చేయడమే పూర్తిగా మానేశారు. చూడండి, ఇక్కడ దేవూతి మాత అంటున్నారు, స్వామి తెలియక చెడు సావాసం చేస్తే ఆ లక్షణాలు వచ్చేస్తాయి, తెలియక సాధు పురుషులు సాంగత్యం చేసినా కూడా వారి లక్షణాలు వస్తాయి. ఇదే గొప్ప లాభం. మీ సాంగత్యం చేశాను, అజ్ఞానంతో తెలియకుండా చేశాను, కానీ ఎక్కువ మంచి లక్షణాలు వస్తున్నాయి. నేహయత్కర్మ ధర్మాయ నా విరాగాయ కల్పతే నా తీర్థ పద సేవాయై జీవన్నపి కృతో హిస. దేవతి మాత అంటున్నారు, స్వామి బ్రతికుండి కూడా చచ్చిన వాడితో సమానము, బ్రతికుండి కూడా చచ్చిన వారితో సమానం. ఎవరైతే జీవితంలో తీర్థపాదుని సేవ చేయరో, జీవితంలో ఒక్కసారి కూడా కృష్ణారామ అని అనరు, జీవితంలో ఒక్కసారి కూడా తీర్థయాత్ర చేయరు, జీవితంలో ఒకసారి కూడా స్వామికి ప్రణామం చేయరు, జీవితంలో ఒకసారి కూడా
తీర్థయాత్రలు చేస్తూ ప్రదక్షిణ చేయరు. జీవితంలో ఒకసారి కూడా గంగా గోదావరి లాంటి తీర్థయాత్రలు సేవించారు. వారు బ్రతికొని కూడా చచ్చిన వారితో సమానం. జీవన్నపి మృతో హీస. చూడండి, నేను అనలేదండి, ఇక్కడే మాత అంటున్నారు. బ్రతికొండి కూడా చచ్చిన వారితో సమానం. ఎవరైతే జీవితాంతము మనిషి జన్మ యొక్క లక్ష్యం మర్చిపోయాడో వాడు చచ్చిన వాడితో సమానం. ఎవరైతే వైరాగ్యాన్ని పొందరో వాడు చచ్చిన వాడితో సమానం. తీర్థపాదుడు అంటే భగవంతుడు. భగవంతుడి యొక్క ఒక పేరు తీర్థపాదుడు. చూడండి, తీర్థయాత్రకు వెళ్తూ ఉంటారు కదండి భక్తులు. నిజానికి తీర్థయాత్రకి వెళ్తున్నారంటే తీర్థపాదుని సేవించడానికి మాత్రమే. తీర్థము అంటే ఏంటి? భగవంతుని చరణాలకు ఇంకో పేరు తీర్థము. ఎన్ని యాత్రలు చేస్తున్నారు స్వామి దర్శించడానికే. ఎంతో కొంత తీర్థయాత్ర చేసి పవిత్రం అవడం వల్ల పాపాలు పోతాయి, కాస్త మనసు శుద్ధి అవుతుంది, కాస్త వైరాగ్యం వస్తుంది, కాస్త జ్ఞానం వస్తుంది. ఆ ఉద్దేశంతో తీర్థయాత్ర చేయడం. అంతేగాని మరి అక్కడికి వెళ్ళి ఇల్లు, రోడ్లు, బిల్డింగ్లు అవన్నీ చూసి అబ్బా ఏం బిల్డింగ్లు, ఏం రోడ్లు, అబ్బా ఏం నీళ్ళు పడుతున్నాయి పై నుంచి, మరి ఇందుకోసము తీర్థయాత్ర చేయకూడదు. అక్కడికి వెళ్ళి ఆ యొక్క సాధు పురుషుల యొక్క ముఖారవిందం నుండి ఆ తీర్థయాత్ర యొక్క మహిమ గురించి శ్రవణం చేయాలి. అప్పుడే గొప్ప లాభం అండి. ఊరికే వెళ్ళి నీళ్ళు పడుతున్నాయి, కొండలు చూసాము, పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, రాళ్ళు ఉన్నాయి, రప్పలు ఉన్నాయి, అప్పా బృందావనం వెళ్ళామండి, అప్పా ఏం కోతులండి బాబు, ఏం పందులండి బాబు, ఏం కాలువలండి బాబు. మా ఊళ్ళో కాలువలు, ఇక్కడ కాలువలే, ఇక్కడ కోతులే, అక్కడ మా ఊళ్ళో కూడా కోతులే. బృందావనం స్వామీజీ చెప్పారు, వెళ్ళాము, అన్నీ కోతులే. ఏం చూసాము? కోతులు ఎక్కువ అండి అక్కడ. మరి కోతులు చూడడానికి బృందావనం వెళ్ళారా? ఇంత దూరము 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని కోతులు ఇక్కడ లేవా? ఇక్కడ రాత్రిలో నిజానికి కోతులు కుక్కలను చూడటానికి కాదు, ఆ ధామం నుండి మనం గొప్ప లాభాన్ని పొందడానికి వెళ్తుంది. మరి గొప్ప లాభం ఎప్పుడు పొందుతాము? మహిమ గురించి తెలుసుకున్నాం. వస్తువు విలువ తెలిస్తే అప్పుడు వస్తువు మీద శ్రద్ధ, ప్రేమ పెరుగుతుంది. చూడండి, ఒక వస్తువు ఉంది మీ దగ్గర, బంగారం లేకపోతే డబ్బు ఉంది, దాని విలువ తెలిస్తే దాని మీద ప్రేమ, శ్రద్ధ పెరుగుతుంది. చిన్న పిల్లవాడికి ఇవ్వండి, ఒక 500 రూపాయల నోటు ఇవ్వండి చిన్న పిల్లవాడు, వాడికి విలువ తెలీదు. మిగతా కాగితాలు ఈ కాగితాలు ఒకటే అనుకుంటాడు చిన్నపిల్లలు. మరి అది కూడా నలిపేస్తాడు, నోట్లో పెట్టుకుంటాడు, అన్నీ చేస్తాడు. విలువ తెలియదు. విలువ తెలిస్తే శ్రద్ధ, ప్రేమ పెరుగుతుంది. అలాగే మనిషి జన్మ యొక్క విలువ తెలియాలి ఫస్ట్. ఎంత దుర్లభమైంది మనిషి జన్మ. భగవంతుని గురించి భక్తులకు యొక్క విలువ తెలియాలి. ఒక్క క్షణము హరికథ వినడం వలన ఎంత గొప్ప లాభం. విలువ తెలియాలి. విలువ తెలిసినప్పుడే శ్రద్ధ పెరుగుతుంది. ఇక్కడ దేవోతి మాత అంటున్నారు, స్వామి జీవితంలో ఒకసారి కూడా తీర్థయాత్ర చేయరు, వాడు బ్రతికుండి కూడా చచ్చిన వాటితో సమానం. కృష్ణాష్టమి, రాధాష్టమి, రామనవమి ఇటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. వెళ్ళి ఎవరైతే సేవ చేయరు, ఆనందించరు, వారు బ్రతికుండి కూడా చచ్చిన వాటితో సమానం. నేహయకర్మ ధర్మాయ నవిరాగాయ కల్పతే. ఎవరికైతే అసలు వైరాగ్యమే లేదు, జీవితం మీద విరక్తే కలగడం లేదు, వాడు బ్రతికుండి కూడా చచ్చిన వాటితో సమానం. విరక్తి కలగాలి, వైరాగ్యం కలగాలి. బా తిన్నదే తింటున్నాను, ఎంతకాలం తిన్నాను, నిన్న తిన్నాను, మొన్న తిన్నాను, మొన్న తిన్నాను. మరి విరక్తి కలగాలి. విరక్తి, జీవితం మీద విరక్తి కలగాలి. విరక్తి ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడు కలుగుతుంది? జీవితం మీద విరక్తి ఎప్పుడు కలుగుతుంది? నిజానికి జీవితం యొక్క లక్ష్యం తెలిసినప్పుడే విరక్తి కలుగుతుంది. లక్ష్యం ఎవరికైతే లేదో, జీవితం యొక్క లక్ష్యమే లేదు వారు
బ్రతికుని కూడా చచ్చిన వాడితో సమానం. నిజానికి ఎవరైతే భక్తి చేయరో వాడు చచ్చిన వాడితో సమానం. నిజానికి వైరాగ్యం ఎవరైతే పొందరో వాళ్ళు బ్రతికుని కూడా చచ్చిన వాడితో సమానం. సాహం భగవతో దూరం వంచితా మాయయా దృఢం యద్వా విముక్తిదం ప్రాప్య నముక్షేయ బంధన. మరి ప్రభు ఈ భయంకరమైన మాయ, ఈ మాయ నుండి బయటపడడం ఎలాగా? చూడండి, మాత ప్రశ్నిస్తుంది, స్వామి భయంకరమైన మాయ ఉంది, ఈ మాయ భగవంతుని మర్చిపోయేటట్టు చేస్తుంది. ఈ మాయ నా యొక్క జుట్టు పట్టుకొని ప్రతిసారి లాగుతుంది. చూడండి, రెండే సేవలు అండి మొత్తం జీవితంలో ఉండేది. రెండే సేవలు, ఒకటి భగవంతుడి సేవ, ఇంకోటి మాయ సేవ. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. ఖాళీగా ఎవరు ఉండలేడు. చూడండి, ఇప్పుడు ఒక అరగంట ఇక్కడ కూర్చున్నారు, ఎంతో కొంత వెయిట్ ఉన్నారు, మరి ఇక్కడ లేకపోతే ఎక్కడ ఉంటారు? ఇక రెండోదే మాయ. అది ఏదైనా సరే, భగవంతుడి సేవ, మాయ సేవ. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఏదో ఒకటి చేయడం తప్పదు. మాయ అంటుంది, అది నేను ఈరోజు హరికథకి వెళ్ళలేదేంటి, స్వామి హారతి అవుతుంది వెళ్ళలేదేంటి, సరే సరే నువ్వు అక్కడికి వెళ్ళకపోతే ఇక్కడికి రా. మరి ఇక్కడికి అంటే ఎక్కడికి? సినిమా, ఇంకెక్కడ? రకరకాల సీరియళ్ళు, సినిమాలు వస్తున్నాయి, పాటలు, ఇవన్నీ. మరి ఇవన్నీ నా యొక్క సామ్రాజ్యం. ఇక్కడికి రా. అక్కడికి వెళ్ళకపోతే ఇక్కడికి రా. అక్కడ సేవ చేయకపోతే ఇక్కడికి వచ్చేది. మరి చెవులు ఇంద్రియాలు, ఇంద్రియాల్లో ముఖ్యమైన ఇంద్రియం చెవి. మరి స్వామి కదా విన్నవేనా నువ్వు? లేదు ఈరోజు నిన్న వెళ్ళాను, మొన్న వెళ్ళాను, ఈరోజు వెళ్ళకపోతే ఏంటి? సరే సరే నువ్వు అక్కడికి వెళ్ళకపోతే ఇక్కడికి రా. సినిమా పాటలు చాలా బాగుంటాయి, వినం. చూడండి, మాయ అంటుంది నువ్వు అక్కడికి వెళ్ళకపోతే ఇక్కడికి రా. అక్కడ స్వామి సేవ చేస్తావా? చెయ్యి, మంచిదే. నేను అక్కడ చెయ్యను, మరి అక్కడ చేయకపోతే ఇక్కడ చెయ్యి. ఖాళీగా ఎందుకు కూర్చుంటా? ఖాళీగా కూర్చొని ఇవ్వదు మాయ. ఎవ్వరు లేదు, ఏ వ్యక్తి లేదు. చిన్నపిల్లడు పుట్టినోడు కూడా ఖాళీగా ఉన్నాడు, ఏదో ఒకటి. మరి ముసలి వాడు కూడా గమ్ముగా ఉంటాడు, వాడు కూడా ఏదో ఒకటి చేస్తాడు. ఖాళీగా ఎవరు లేదు. నిద్రపోతున్నాడు కూడా రకరకాలుగా ఆలోచనతో మనసు వెళ్తూ ఉంది, అక్కడికి పరిగెత్తుతుంది. కానీ ఎవరు లేదు. ఒక వ్యక్తి దగ్గర చూడండి, ఒక దెయ్యం అన్నది ఒక ఆయన దగ్గరికి వచ్చింది. స్వామి స్వామి మీరు మీ ఇంట్లో పెట్టుకోండి, నన్ను మీరు చెప్పింది చేస్తాను. సరే సరే నాకు కూడా అవసరమే రా. ఆ వ్యక్తి దెయ్యానికి వచ్చాడు. స్వామి ఏదో పని ఇవ్వండి, పని ఇవ్వకపోతే నేను ఖాళీగా కూర్చోను. సరే సరే కాస్త చిమ్మేసి తడి కూడా పెట్టేసి, పటాపట తడి చిమ్మేసి తడి కూడా పెట్టేసిన తర్వాత మళ్ళీ వచ్చింది. స్వామి పని ఇవ్వండి. సరే సరే కాస్త బయటకు వెళ్ళి సామాన్లు తీసుకురండి. దయ్యం వెళ్ళి సామాన్లు తీసుకొచ్చి అక్కడ పెట్టింది. స్వామి పని ఇవ్వండి. అరే సరే సరే రాత్రి పగలు పని 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 వీడి ప్రాణం తినేస్తుంది. ఏదో పని మనిషి పని మనిషి. అరే బాబు ఎంతకాలం పని మనిషి స్వామి, నా పని ఇవ్వండి. ఇక ఇంతగా వీడు విరక్తి అయిపోయాడు. నీ పని నాకు వద్దయ్యా, నువ్వు నీ దారిని వెళ్ళిపోయాడు. లేదే స్వామి, నేను ముందే చెప్పాను, ఒకసారి నేను జాయిన్ అయిపోయిన తర్వాత నేను మీరు నెలకి నాకు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ పని ఇవ్వండి. ఇంతగా విరక్తి అయ్యాడు ఆ వ్యక్తి. ఒక సాధువు దగ్గరికి వెళ్ళాడు. స్వామి స్వామి పొరపాటున వీడిని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టుకున్నాను,
పని ఇవ్వండి, పని ఇవ్వండి, పని ఇవ్వండి. ఆ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో పని ఇవ్వండి. ఈ విధంగా నన్ను చంపేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయమంటారు చెప్పండి? ఓహో, పని ఇవ్వండి ఏదన్నా. స్వామి పని ఇస్తున్నాను, పని అయిపోయిన తర్వాత మళ్ళీ పని అంటున్నాడు, పని అయిపోయిన తర్వాత మళ్ళీ పని. ఆహా, అదే విషయం. అయితే ఒక పని ఉంది, ఆ పని మొదలు పెట్టాడంటే ఇది ఎప్పుడు కూడా సమాప్తం కాదు. ఏంటి ఆ పని? మీ ఇంటి ఎదురుకు చెట్టు ఉందా? చెట్టు ఉంది. చెట్టు ఎక్కమనండి, ఎక్కిన తర్వాత దిగమనండి, దిగిన తర్వాత ఎక్కమనండి, అంతే. సరే స్వామి, మంచి ఉపాయం చెప్పారు. తర్వాత దెయ్యానికి వచ్చారు. సరే నీకు పని కావాలి కదా, ఈ చెట్టు ఎక్కువ. ఎక్కాను, దిగు. దిగాను, మళ్ళీ ఎక్కువ దిగు, ఎక్కువ దిగు. మరి ఈ దెయ్యం ఎవరంటే అసలు నిజంగా మనసు. ప్రతి వారి యొక్క మనసే ఈ దెయ్యం. అర్థమైంది? చూడండి, ఇప్పుడు వింటున్నారు, దెయ్యం అంటుంది లోపల, కాస్త కాస్త చూడు అక్కడ ఏదో శబ్దం వస్తుంది. సరే నువ్వు చెప్పావు, చూశాను. చూస్తే అక్కడ ఏంటి, లోపల జనాలందరూ గుమి కూడా ఉన్నారు. ఇంకా లోపలికి వెళ్ళి చూడు, ఇక్కడ నుంచి ఏం కనిపిస్తుంది. చూడండి, దెయ్యం అంటుంది, ఖాళీగా కూర్చోబెట్టదు. సరే చూశాను, చూస్తే అడుగు అక్కడ ఏం జరుగుతుంది ఒకసారి. ఊరికి చూస్తే లాభమేంటి. సరే సరే నేను వెళ్ళి అడిగిన తర్వాత అరే ఈ విషయం ఏంటి, నాకు తల్లించుకో వాటి చేత. చూడండి, దెయ్యము పని చూడండి, ఖాళీగా కూర్చోనివ్వదు. మరి ఈ దెయ్యానికి ఏం పని చెప్పాలి? ఇటువంటి పని చెప్పాలి, ఇక ఎప్పటికి కూడా సమాప్తం కాదు. ఆ పని ఏంటి? భగవంతుడి యొక్క జపమాల. జపం చేస్తూ 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 వచ్చాను. ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ జపం చేయాలి. ఈ విధంగా భగవంతుడి యొక్క అత్యంత పవిత్రమైన భగవన్ నామాన్ని చేయడమే. మరి ఈ పని ఇస్తే ఇక దెయ్యము, అమ్మో నేను తెలివైన ఉన్నదే నాకంటే. మరి ఎప్పటికీ సమాప్తం కాదండి ఇది. చూడండి, ఇంతకుముందు ఒక గొప్ప భక్తులు ఉండేవారు, హరిదాసులు అని గొప్ప భక్తులు ఉండేవారు. ఆయన ఒక ముస్లింల కుటుంబంలో జన్మించారు, కానీ భగవంతుని నామం జపం చేశారు. జన్మించారు ముస్లింల కుటుంబంలో, కానీ భగవంతుని నామం జపం చేశారు. ఎప్పుడైతే ముస్లింలు, అప్పుడు ముస్లింల పరిపాలన బెంగాల్, వారు చూశారు, కొంతమంది సైన్యాలు పంపించారు. అయ్యా మీరు ముస్లింల కుటుంబంలో జన్మించారు, కానీ హరే కృష్ణ హరే రామ అని అంటున్నారేంటి? నమాజ్ చేసుకోవడమే కదా మీ యొక్క కర్తవ్యము, ఇలా చేయకూడదు. అప్పుడు ఆయన అన్నారు, మరి భగవంతుని నామం జపించడమే నా యొక్క కర్తవ్యం, నేను జపిస్తాను. సరే 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 ఏం చేశారు, ఒక వేసిని పంపించారు ఆయన దగ్గర. అమ్మ నువ్వు వెళ్ళి ఆయన ఏదో విధంగా మాయలో పెట్టేసి. చూడండి, నిర్జన వనంలో కూర్చొని జపం చేస్తున్నారు. ఆ సమయంలో ఒక యువతి, 16 సంవత్సరాల యువతి వచ్చింది ఆయన దగ్గర. వచ్చి ఆవిడ తన కోరికలు ప్రకటన చేస్తుంది. అయ్యా ఇలా వచ్చాను, నా యొక్క కోరికలు తీర్చుకుంది. అప్పుడు హరిదాసులు అన్నారు, సరే నేను ప్రస్తుతానికి జపం చేస్తున్నాను, జపం అయిపోయిన తర్వాత నీ కోరికను నేను తీరుస్తాను. మరి జపం చేస్తున్నారు రాత్రంతా జపం చేస్తున్నారు. తెల్లవారైపోయింది. మళ్ళీ ఆవిడ వచ్చి మళ్ళీ అడిగారు, అయ్యా నా కోరికలు తీరుస్తానన్నారు, జపం అయిపోతే తీరుస్తానన్నాను, జపం కాలేదు. సరే సరే మళ్ళీ పనులంతా మళ్ళీ జపం చేస్తున్నారు. జపం ఏమైనా అయిపోతున్నాయి? మరి ఎప్పటికీ మీరు ఇంకా చాలే చాలా చేసేసాను అని అనుకుంటారో అప్పుడే అయిపోతుంది, కానీ లేకపోతే జపం జపిస్తూనే ఉంటారు. మళ్ళీ పగలంతా చేస్తున్నారు. మళ్ళీ ఆవిడ వచ్చి మళ్ళీ అడిగారు, స్వామి నా జపం ఇంకా కాలేదండి. జపం అయిపోయిన తర్వాత ఈ విధంగా 3 రాత్రులు జపం చేస్తూనే ఉన్నారు.
రోజుకి 3 లక్షల నామాలు చేసేవారు హరిదాసు ఠాకూర్. చూడండి, మనం రోజుకు ఒకసారి అయినా కృష్ణారామ అంటున్నామే. ఎన్నిసార్లు అంటున్నా చెప్పండి? కృష్ణారామ అని ఎన్నిసార్లు అంటున్నా రోజుకి? కత్తి తీసుకొచ్చి మెడ మీద పెట్టినా కూడా కృష్ణారామ అంటామే. అమ్మో అయ్యో చెప్పేస్తున్నాడు వీడు, అయ్యో అమ్మ అంటాం కానీ కింద పడిపోయాం అనుకోండి, అయ్యో అమ్మ అంటాం కానీ కృష్ణ రామ అంటామే అనా? మరి హరిదాస్ ఠాకూర్ వారు 3 లక్షల నామాలు చేశారు రోజుకి, 3 లక్షలు. మరి ఇక్కడ మాత దేవమూర్తి అంటున్నారు, స్వామి భయంకరమైన మాయ ఉంది, తప్పించుకోవడం ఎలా? మరి ఈ మాయ నన్ను వంచింది ఇప్పటి వరకు కూడా. సగం వయసు అయిపోయింది నాకు, కానీ ఎలా అయిపోయిందో నాకే తెలియదు. సగం జీవితం అయిపోయింది. చూడండి, 20 వర్షాన్ని తిరిగిపోయింది. 20 సంవత్సరాలు చిన్నప్పటి నుంచి ఎలా వెళ్ళిపోయాయో నాకే తెలియదు. ఎటువంటి బాధ్యత లేకుండా 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక చివరి 20 సంవత్సరాల వృద్ధాప్యం ఎలా పోతుందో తెలియదు. ఇక ఉన్నది 20 సంవత్సరాలు. మరి ఇక్కడ దేవతి మాత అంటున్నారు, నన్ను నేను మోసం చేసుకున్నాను, సగం వయసు అయిపోయింది కానీ తెలియదు. భవబంధం నుండి బయటపడటం ఎలాగా? భవబంధము. చూడండి, మనం అందరము బంధింపబడ్డామండి, మీరు మేము అందరం కూడా. కానీ ఎవరికి వాళ్ళు అనుకుంటున్నారు, నేను ఫ్రీగానే ఉన్నాను, నా ఇష్టం, ఇక్కడ కాబట్టి అక్కడ తింటాను, అక్కడ కాబట్టి ఇక్కడ. కానీ మనం అందరం కూడా ప్రస్తుతం ఎక్కడ ఉన్నాము? బంధింపబడ్డాము, జైల్లో ఉన్నాము, దుఃఖాలయంలో ఉన్నామండి, జైల్లో ఉన్నాం. మనందరికి కూడా పనిష్మెంట్. జైల్లో ఎవరు వేస్తారు? తప్పు చేసిన వాడిని జైల్లో వేస్తారు. అలాగే మనం తప్పు చేసాము, అందుకే జైల్లో వేశారు. మరి ఇక్కడ పరివర్తన, మరి మనసు మారి మంచి నడవడిక కలిగామనుకోండి, వెంటనే జైలు నుంచి బయటికి తీసేస్తారు. మంచివాడు అయిపోయాడు తీసుకో. అలాగే మనం కూడా మంచి వాళ్ళు కావాలి. మంచి వాళ్ళంటే ఇదండి, భగవంతుని కదా చెప్పడం, వినడం, భగవంతుని సేవ చేయడం, ఇదే మంచి. మరి ఇంతకంటే మంచి జీవితంలో ఇంకోటి లేదు. మరి ఇక్కడ దేవతి మాత అంటున్నారు, స్వామి స్వామి ఈ భయంకరమైన మాయ నుండి బయటపడటం ఎలాగా? మరి దయచేసి నాకు ఏదో ఒక దారి చూపించండి. మీరు వెళ్ళిపోతున్నారు కదా, నేను ఒకదాని అయిపోతాను, మరి ఏదో ఒక దారి చూపించండి. అప్పుడు గర్ధముని అంటున్నారు, ఓ పిచ్చిదానా, నువ్వు ఒకదాని అనుకుంటున్నావు ఏంటి? మరి బ్రహ్మ ఆ రోజు ఏం చెప్పారు? మీ గర్భంలో స్వయంగా భగవంతుడు అవతరిస్తాడు. మరి ఆయన్ని ప్రశ్నించు. నువ్వు నన్నే ప్రశ్నలు వేసావో ఆయన్ని ప్రశ్నించు, ఆయన నీకు సమాధానం చెప్తాడు. అది సమయం ఆసన్నమైంది. స్వయంగా భగవంతుడే కపిల భగవాన్ రూపంలో దేవమూర్తి మాత గర్భంలోకి ప్రవేశించారు, ప్రకటమయ్యారు స్వామి. చూడండి, ప్రకటమయ్యారు, పెద్దవారు అయిపోయారు. మనలాగా కాదు, అరిచి పెట్టుకొని ఏమి రాదు. స్వామి ప్రకటమైపోయారు. మాత ప్రణామం చేసింది, గర్ధం ఋషి ప్రణామం చేసి ప్రదక్షిణ చేసి ఆయన భజన చేయడానికి అనుమతి తీసుకొని వెళ్ళిపోయారు. మరి ఇక్కడ మాత దేవూతి మాత ప్రశ్న వేస్తుంది. ఇక్కడ ఈ భాగవతంలో సౌనక ఋషి సూత గోస్వామి ప్రశ్న వేస్తున్నారు. మరి సూత గోస్వామి అంటున్నారు, స్వామి మీరు వేసిన ప్రశ్నలనే విదురుడు మైత్రేయ ఋషిని అడిగారు, ఆ ప్రశ్నలకి సమాధానమే నేను చెప్తున్నాను. మరి ఏమేమి ప్రశ్నలు వేశారో వాటికి సమాధానంగా నేను చెప్తున్నాను. మరి దేవూతి మాత కపిల భగవానుడికి ప్రణామం చేసింది. తర్వాత కపిల భగవాను పైన కూర్చున్నారు, దేవూతి మాత కింద కూర్చున్నారు. చూడండి, సొంత కుమారుడు కానీ భగవంతుడు. మరి ఆయన మర్చిపోలేదు, ఈవిడ మర్చిపోలేదు. మరి దేవూతి మాత ఏమంటున్నారు?
నిర్విన్నా నితరా భూమన్ అసత్ ఇంద్రియ దర్శన ఏన సంభావ్యమానేన ప్రపన్నాందం తమ ప్రభు. ఇక్కడ దేవతి మాత అంటున్నారు, హే ప్రభు. చూడండి, ఇక్కడ సొంత కుమారుడు, కానీ ఇక్కడ ఏమంటుంది? హే ప్రభు, హే ప్రభు. నిజానికి ఈ ఇంద్రియాలు నన్ను అజ్ఞానంలోకి తోసేశాయి. చూడండి, తల్లి ఎంత అద్భుతంగా ప్రశ్న వేస్తుంది. ఈ ఇంద్రియాలేనండి, మన యొక్క ఇంద్రియాలే మనల్ని తప్పుదారి పట్టిస్తున్నాయి. ప్రతి వారిని కూడా ఇంద్రియాల్ని మనం ఎప్పటి వరకు మనసుతోటి కంట్రోల్ చేయము, అప్పటి వరకు కూడా ఈ ఇంద్రియాలు మనల్ని తప్పుదారి పట్టిస్తాయి. ఇక్కడ దేవతి మాత అంటున్నారు, స్వామి స్వామి, ఈ ఇంద్రియాలు నన్ను అజ్ఞానంలోకి తోసేశాయి. ఇంతగా తోసివేశాయి, ఇంతగా తోసివేశాయి. ఇక విసిగెత్తిపోయిన విరక్తి కలుగుతుంది జీవితం మీద. ఎప్పటి వరకు మీకు విరక్తి కలగదు, అప్పటి వరకు కూడా భగవంతుడి మీద ఆసక్తి కలగదు. చూడండి, విరక్తి, ఆసక్తి. సంసారం మీద ఆసక్తి ఉంటే భగవంతుడి మీద ఎప్పటికీ కలగదు. అదే ఆసక్తిని భగవంతుడి మీద పెట్టండి, అప్పుడు సంసారం మీద విరక్తి కలుగుతుంది. చూడండి, రెండే వస్తువులు ఉన్నాయి సంసారంలో ఉన్నది, రెండే వస్తువులు. ఒకటి భగవంతుడు, ఇంకోటి భగవంతుడి మాయ. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది. ఈ డ్యూటీ చేస్తున్నాను అనుకోండి, ఆ డ్యూటీ చేయలేదు. ఆ డ్యూటీ చేస్తున్నారంటే ఈ డ్యూటీ చేయలేదు. ఏదో ఒకటే. చూడండి, ప్రస్తుతం కూర్చున్నారు, వింటున్నారు, మరి ఇక్కడ లేవనుకున్నాం, మరి ఇంకెక్కడో ఉన్నారు. అదే మాయ. ఇక్కడ దేవతి మాత అంటున్నారు, స్వామి, ఈ ఇంద్రియాలు నన్ను తప్పుదారిలో పట్టించేసి, ఈ చెవులు ఎప్పుడు అంటున్నాయి, కాస్త విషయాల గురించి విను, విషయ భోగాల గురించి విను. భగవంతుడి కథ ఏంటి వినేది? చెవులు అంటున్నాయి. ఈ కళ్ళు అంటున్నాయి, బా ఇక్కడేం దర్శిస్తావు? రోజు కదా దర్శించేది, నిన్న దర్శించావు, ఈరోజు దర్శించావు, ఇంకా చాలులే, పద అక్కడికి. బోల్డని కొత్త విషయాలు ఉన్నాయి అక్కడ, అక్కడ అవి చూడొచ్చు కదా అని ఈ కళ్ళు అంటున్నాయి. అబ్బా, ప్రసాదం రోజు ఈ పులిహారం, ఈ పెరగన్నం ఏంటి బా. దారిలో మరి రకరకాల ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉన్నాయి. మరి పస్తా, పిజ్జా, మరి బర్గర్, మరి రకరకాల మరి ఐటమ్స్ ఉన్నాయి. వాటిని టేస్ట్ చూడాలి, కానీ ఎప్పుడు పెరిగినా పులిహారమే ఏంటి ఈ నాలుగు ఉంటుంది. చూడండి, మన ఇంద్రియాలు మనల్ని తప్పుదారి పట్టిస్తున్నాయి, నెట్టేస్తున్నాయి. అదే మన మనస్సు మన మాట వింటే ఆ మనసే భగవంతుని చేర్చుతుంది. ఒకవేళ మన మనసు మన మాట వినకపోతే ఆ మనసే ఈ యొక్క సంసారంలోకి నెట్టేస్తుంది. మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షణ. ఈ మనసే కారణం అండి. మోక్షానికి కారణం మనసే, బంధానికి కూడా కారణం మనసే. ఆసక్తి భగవంతుడి మీద ఉంటే మోక్షం, అదే ఆసక్తి సంసారం మీద ఉంటే అదే బంధనం. చూడండి, వస్తువు ఒకటే, ఆసక్తి. ఆసక్తి కలిగింది ఇటువైపు అంటే మోక్షం, అదే ఆసక్తి కలిగింది అటువైపు. అబ్బా, ఇంత వయసు అయిపోయిన తర్వాత కూడా విరక్తి కలగడం. కాస్త మా అమ్మాయికి వివాహం అయిపోయిన తర్వాత కాస్త అప్పుడు విరక్తి ఎలాగో కలుగుతున్నాను. లేదు, మా అమ్మాయికి కాస్త కొడుకు కుమార్తె జన్మిస్తారు, కాస్త వారి ముఖం చూసిన తర్వాత ఇంకేం పని ఉండదు. చూడండి, ఒకసారి నారదముని ఒక ఊళ్ళో వెళ్తున్నారు. ఒక కుర్రవాడిని చూశారు. నారదముని అంటున్నారు ఆ కుర్రవాడితోటి, అయ్యా, సంసారంలో ఏముంది ఏంటి, ఇలా రా నాతోటి కూడా
మరి హరే కృష్ణ హరే రామ అని జపం చేసుకున్నాను. ఎంచక్క నీకు టైంకి ప్రసాదం ఇస్తాను, కూర్చొని భజన చేసుకున్నాను. కుర్రాడు అన్నాడు, స్వామి భలేవారు, మా తల్లిదండ్రులు ఉన్నారు, మాకెంత బాధ్యత ఉందో మీకేం తెలుసు. మా తల్లిదండ్రులకి నేను మీలాగా వెళ్ళి హరే కృష్ణ హరే రామ అంటే మరి మా తల్లిదండ్రులు ఎవరు చూసుకుంటారు? మా తల్లిదండ్రులు చెప్తే అప్పుడు నేను మీతోటి వస్తాను, పద పద. మరి తల్లిదండ్రులు అన్నారు, మా కుర్రాన్ని మేము ఎలా వదిలేస్తాం, భలేవారు. మరి వివాహం అయ్యే వయసు వాడికి. అప్పుడు కుర్రాడు అన్నాడు, స్వామి స్వామి కాస్త వివాహం చేసుకుంటాను, అప్పుడు మా పిల్లలు ఉంటారు, మరి సంసారం వాళ్ళు చూసుకుంటారు, నాకు ఇంకేం పని ఉంది, మీతోటే నేను కృష్ణారామని అంటాను. సరే, కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ నాతో అదే ఊరికి వచ్చాను. అప్పటికి వాడికి వివాహం అయిపోయింది. అప్పుడు నాతో అన్నారు, అరే వివాహం అయిపోయిన తర్వాత వస్తానన్నావు పద. స్వామి స్వామి చిన్న చిన్న పిల్లలు చూడండి, చిన్న చిన్న పిల్లల్ని భార్యని మరి ముసలి తల్లిదండ్రులను వదిలేసి నేను మీతోటి ఎలా వస్తానండి బాబు. ఈ పిల్లలు కాస్త పెద్ద అయిపోయిన తర్వాత వాళ్ళ బాధ్యతలు వాళ్ళు చూసుకుంటారు, అప్పుడు మీతోటి వచ్చేస్తాను. సరే, కొంతకాలం తర్వాత మళ్ళీ నాతో మళ్ళీ అదే ఊరికి ఇక్కడికే వచ్చాడు. మరి ఇప్పుడైనా పద బయలుదేరుతాం. స్వామి ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, కానీ వివాహం అయిపోయిన తర్వాత ఒక బాధ్యత అయిపోతుంది, తర్వాత ఇంకేం పని ఉండదు కదా. సరే, ఇంకెంతకాలం? ఇంకొక సంవత్సరం 2 సంవత్సరాలు స్వామి, పెద్దవాళ్ళు అయిపోయారు, కాస్త వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారు, కాస్త వివాహం చేస్తాను, నా బాధ్యత అయిపోతుంది, తర్వాత వాళ్ళ తంటాలు వాళ్ళు పడతారు, నేను ఇంకేముంది హరే కృష్ణ హరే రామ నాకు. మళ్ళీ నారదముని మళ్ళీ వచ్చారు. ఈసారి ఏంటి, వివాహం అయ్యి వాళ్ళు కూడా గర్భిణీలు అయ్యారు. ఈసారి నారదముని అన్నారు, మరి ఇప్పుడు బాధ్యతలు అన్నీ అయిపోయాయి కదా, పద వెళ్దాం. స్వామి స్వామి కొడుకో కూతురో మనవడో మనవరాలు పుడతారు, కాస్త వాళ్ళ ముఖం చూడగానే నాకెంత ఆనందం కలుగుతుంది. ఆనందం నుంచి నేను ఎందుకు ఒకసారి చూస్తాను స్వామి, నా మనవడు ముఖం చూస్తాను, మనవరాలు ముఖం చూస్తాను, అంతే, ఇంకేం లేదు, ఇంకా బాధ్యత. మీతోటే వస్తాను, ఇంకేం పని. మళ్ళీ కొంతకాలం తర్వాత మళ్ళీ నారదముని మళ్ళీ కలిశారు. ఈసారి ఏమైంది, మంచంలో పడున్నాను. మరి ఇప్పుడు అంటున్నాను, స్వామి ఇప్పుడు నా పనే నేను చేసుకోలేకపోతున్నాను, నీరు కావాలంటే వాడిని అడగాలి, తినాలంటే వాడు పెడితేనే నేను తినగలను, మరి కూర్చోవాలన్నా కూడా ఎవరొచ్చి కూర్చోబెట్టాలి నన్ను, కనీసం బాత్రూమ్కి వెళ్ళాలంటే నన్ను చేయబట్టుకొని తీసుకెళ్ళాలి. మరి ఇప్పుడు మీతోటి వెళ్ళి కృష్ణారామ అనుకోగలనా? ఇప్పుడు ఎలా ఇంట్లో పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఇప్పుడే ఎందుకు తీర్థయాత్ర, మీకు సంసారం చేసుకోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళు తీర్థయాత్రకు వెళ్ళే కొడుకు కూతుర్ని కూడా ఇలాగే అంటారు, ఇప్పుడే ఎందుకు, సంసారం చేసుకోండి. మరి మా వయసు అయిపోయిన తర్వాత అప్పుడు కృష్ణారామ అనుకుంటారు, మరి మీరెంతా కృష్ణారామ అంటున్నారు, ఒకసారి ఆలోచించండి. మీరు అడగని ప్రశ్న వేయండి వాళ్ళని. సరే, మీ వయసు వచ్చిన తర్వాత మేము భజన చేయమంటున్నారు, సరే ఈ వయసులో మీరెంత భజన చేస్తున్నారు? వారికి కూడా సమయం లేదు. ఆ సీరియల్ వస్తుంది, ఒకసారి పెట్టు, టైం అయింది చూడండి. మరి భగవంతుడు భజన చేయడానికి వయసుతోటి సంబంధం లేదు. అందుకే ప్రహ్లాదుడు అంటారు, కౌమార ఆచరి ప్రాజ్ఞం ధర్మం భాగవతాన్ని. చిన్నప్పటి నుంచి భగవంతుడు భజన చేయమని చెప్తున్నారు ప్రహ్లాదుడు. ఎప్పుడైతే నారదముని చూశారు, ఆ వ్యక్తి మంచంలో పడున్నాడు. మరి ఇప్పుడు మరి స్వామి చచ్చే వయసు, ఇప్పుడే ఇంకేం భజన చేస్తాను. కొంతకాలం తర్వాత నారదముని మళ్ళీ అదే ఊళ్ళో వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే ఒక కుక్క వెంట పడుతుంది. అరే కుక్క వెంట పడుతుంది ఏంటి నాతోటి? నారదముని పరిగెత్తాం మొదలుపెట్టాడు. మరి కుక్క కూడా పరిగెత్తుంది. అరే ఈసారి వదిలేదట్లేదు ఈ కుక్క నన్ను, ఏం నా వెంట పడుతుంది ఏంటి? వెంటనే నారదముని దగ్గర కమండలం నీళ్ళు ఉన్నాయి, నీళ్ళు తీసుకెళ్ళి కుక్క మీద చదివాడు. కుక్క మాట్లాడడం మొదలుపెట్టింది, స్వామి నేను ఎవడరా నువ్వు? స్వామి మీరే కదా భజన చేయి భజన చేయి భజన చేయి అన్నారు. నేను రేపు చేస్తాను స్వామి, రేపు చేస్తాను అని చెప్పి
ఇప్పుడు ప్రస్తుతం శరీరం వదిలేశాను, కానీ ఈ కుటుంబం మీద ఆసక్తితోటి ఇప్పుడు కుక్క అయ్యాను. అది కూడా కుక్క మా ఇంట్లోనే అయ్యాను. మరి ఇప్పుడేంటి నీ పరిస్థితి? ఇప్పుడు ఏముంది స్వామి, మనవడు మనవరాలు నన్ను రోజు కొట్టడమే, రోజు కొట్టడం. మరి వారి మీద ఆసక్తితోటి వాళ్ళు ఎంత కొట్టా కూడా నేను ఒక మెతుకు కోసము ఆ ఇల్లు వదిలి వెళ్ళడం లేదు. నేను కష్టపడి సంపాదించిన ఆస్తులు వీళ్ళు కాజేస్తున్నారు. వీళ్ళంతా తిని తాగేస్తున్నారు. నేను కష్టపడ్డాను, వీరు మొత్తం తిని తాగి ఖర్చు చేసేస్తున్నారు. అందుకని వదిలి వెళ్ళలేకపోతున్నారు. మరి కొంతకాలం తర్వాత ఒక పాము వెంటబడింది నాకు. మరి కొంప తీసి వాడానా ఏంటి? స్వామి నేనే. అంతకుముందు కుక్క అయ్యాను, ఇప్పుడు పాము అయ్యాను. మరి ఇక్కడ ఏం చేస్తున్నావు స్వామి? ఈ పొలం నేనే కష్టపడి కొన్నాను, కానీ ఈ పొలం అమ్ముదామని కూర్చున్నాడు మా మనవడు. ఎక్కడ వాడు అమ్మేస్తాడని చెప్పి నేను పాము రూపంలో ఇక్కడే కూర్చున్నాను. చూడండి, ఆసక్తే కారణం. మన మనుష్యానం కారణం బంధ మోక్షనాథ. బంధానికి కారణం మనసే, మోక్షానికి కారణం కూడా మనసే. మనసును తీసుకెళ్ళి భగవంతుడి దగ్గర పెట్టాము, అదే మోక్షం. ఇదే మనసును తీసుకెళ్ళి సంసారంలో పెట్టాము, ఇదే బంధనము. మరి ఇక్కడ దేవతి మాత అంటున్నారు, స్వామి ఈ ఇంద్రియాలు నన్ను తప్పుదారి పట్టిస్తున్నాయి. ఎప్పుడు చూసినా ఈ ఇంద్రియాలు నన్ను తప్పుదారి పట్టిస్తున్నాయి. కాస్త నన్ను రక్షించండి. ఈ ఇంద్రియాల మీద నేను విరక్తి అయిపోయాను, విసిగెత్తిపోయినాను. నిన్న తిన్నాను, మొన్న తిన్నాను, తిన్నదే తింటున్నాను, కానీ విసిగెత్తిపోయాను. చూడండి, ఇంద్రియ భోగాలు జీవితాంతం అనుభవించినా కూడా మళ్ళీ మళ్ళీ ఆ ఇంద్రియాలని, మరి అదే ఇంద్రియ తృప్తిని మళ్ళీ మళ్ళీ అనుభవించాలని మరి ప్రయత్నిస్తుంటారు వ్యక్తి. తస్యత్వం తమసోందస్య దుష్పారస్య యపారగం సచక్షు జన్మనామతే లబ్ధం మే త్వదనుగ్రహ. స్వామి, అజ్ఞానంలో ఉన్నాను ప్రస్తుతం నేను. మీరు దయతలిసి నన్ను ఏదో విధంగా అజ్ఞానం నుండి బయటపెట్టండి. మరి ఎన్నో జన్మల తర్వాత మీ యొక్క దర్శనమైంది నాకు. మరి మీలాంటి స్వామి స్వయంగా నాకు కొడుకు రూపంలో జన్మించారు. మరి ఇంతకంటే లాభం ఇంకేంటి? కనుక ఈ సంసారం యొక్క భయంకరమైన బంధనం నుండి నన్ను బయట పెట్టండి. యా ఆద్యో భగవాన్ పుంషాం ఈశ్వరో వై భవ కిల లోకస్య తమసాందస్య చక్షు సూర్య ఇవోదిత. స్వామి, అజ్ఞానము అంధకారంతో సమానం, అజ్ఞానము అంధకారంతో సమానం, సూర్యుడు జ్ఞానంతో సమానం. సూర్యుడు రాగానే చీకటి ఉంటుందా? చెప్పండి. సూర్యుడు ఏ క్షణం మీద ఉదయిస్తాడో చీకటి మారిపోతుంది. సూర్యుడు ఉదయిస్తున్నాడు అంటే చీకటి అనేది పారిపోతుంది. చీకటి ఇంకా ఉండదు. చీకటి ఉంటుందా? సూర్యుడు మెల్లమెల్లగా ఉదయిస్తున్నాడు, చీకటి మెల్లమెల్లగా పారిపోతుంది. అలాగే జ్ఞానం అనే సూర్యుడు మన హృదయంలో ఉదయించినప్పుడు అజ్ఞానం అనే అంధకారము పోతుంది. మరి ఇక్కడ దేవతి మాత స్వామిని ప్రార్థిస్తుంది, స్వామి మీరు సూర్యుడితో సమానం. మరి నా హృదయంలో అజ్ఞానం అనే అంధకారం ఉంది, చీకటి ఉంది. ఈ చీకటిని పోగొట్టడానికి మీరు సూర్యుడిలాగా ఉదయించారు. మీరు ఉదయించారు కాబట్టి ఇక అజ్ఞానం అనే అంధకారము, చీకటి ఇక ఉండదు. దయతలచి నా యొక్క అజ్ఞానాన్ని పోగొట్టండి, దయతలచి అని స్వామిని ప్రార్థిస్తుంది ఇక్కడ దేవదేవుడు. అథమే దేవ సమ్మోహం
యోగగ్రహోహం మమేత్యం అస్మిన్ యోజిత స్వయా. స్వామి, ఈ మోహం నుండి నన్ను బయటపెట్టండి, నిత్యాహంకారం నుండి నన్ను బయటపెట్టండి, మాయ నుండి నన్ను బయటపెట్టండి, ఏదో విధంగా ఈ సంసార బంధనం నుండి నన్ను బయటపెట్టండి, దయదలచి అని చెప్పి దేవతి మాత ఇక్కడ మళ్ళీ ఇంకా చెప్తుంది మాత, తాత్వా గతాహం శరణం శరణ్యం స్వమృత్య సంసారతరో పుటారం జిజ్ఞాసయాహం ప్రకృతే పురుషస్య నమామి శబ్దర్మ విదాం వరిష్టం. ఇక్కడ దేవతి మాత అంటుంది, స్వామి మీకు శరణ పొందాను. చూడండి, ఎప్పటి వరకు జీవుడు శరణ పొందడు అప్పటి వరకు కూడా మాయ నుండి తప్పించుకోలేదు. స్వామి భగవద్గీతలో స్వయంగా కృష్ణుడు అంటున్నాడు, మామేకం శరణం వ్రజ మాయామేతి తరంతి. ఎప్పటి వరకు నా శరణ పొందడో అప్పటి వరకు మాయ నుండి తప్పించుకోలేదు. నా మాయ అనేది భయంకరమైన మాయ. ఇంత భయంకరమైన మాయ, ఆ మాయ నుండి ఎవరు తప్పించుకోలేదు. మరి అంత భయంకరమైన మాయ నుండి ఎలా తప్పించుకోవాలంటే నన్ను శరణ పొందితే నా మాయ నుండి తప్పించుకోవాలి. చూడండి, ఇప్పుడు ఎలాగా ఎవరైనా ఇంటికి వెళ్ళారు, వాళ్ళ ఇంట్లో కుక్క ఉందనుకున్నా, మరి మీరు కొత్త వ్యక్తి, కుక్క ఏం చేస్తుంది, వెంటనే వచ్చేస్తుంది, అరుస్తుంది, అంటే కరవడానికి వచ్చేస్తుంది. మీరు ఎంత చెప్పినా కూడా వినదు మీ మాట, ఎందుకంటే మీరు కొత్త వారు కాదు. కానీ కుక్క యజమాని అంటే లోపల ఉన్నారు ఆయన వచ్చి మావారి ఈయన తెలిసిన వారు, ఏంటి అరుస్తున్నావేంటి అని చెప్పగానే కుక్క తోక ముడుచుకొని లోపలికి, ఓహో మీకు తెలిసిన ఆయన, మీకు తెలిసిన ఆయన నాకు తెలిసిన ఆయన కాదు కదా, అందుకే వచ్చాను, సరే 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 మళ్ళీ ఇంకెక్కువ కలిస్తే తిండి కూడా పెట్టలేము, సరే నేను వెళ్ళిపోతాను అని చెప్పి తోక ముడుచుకొని లోపలికి వెళ్ళి. అలాగే భగవంతుని శరణ పొందినప్పుడు భగవంతుడు అంటారు, అరే నా భక్తుడు వీడు, వెళ్ళిపో లోపలికి. అప్పుడు మాయ ఉంటుంది, ఓ నీ భక్తుడు స్వామి, సరే సరే. అందుకే స్వామి అంటున్నారు, దురత్యయం, నా మాయ భయంకరమైన కష్టము, మాయ నుండి తప్పించుకోవడం. కానీ నన్ను శరణ పొందితే నా మాయ నుండి నువ్వు తప్పించుకోగలవు. మరి ఇక్కడ మాత స్వామి శరణ పొందింది, కపిల భగవానుడి యొక్క శరణ పొందింది. తాత్వా గతాహం శరణం శరణ్యం, స్వామి మీకు శరణ పొందాను నేను. స్వామి సంసారం అనే వృక్షాన్ని, ఆ వృక్షాన్ని కట్ చేయడంలో, ఆ వృక్షాన్ని తెగనరగడంలో మీరు గొడ్డలతోటి సమానం. చూడండి, మాట అంటుంది కుటారం, కుటారం అంటే గొడ్డలి, కుటారం అంటే గొడ్డలి. గొడ్డల్ని ఏ విధంగా మనం ఉపయోగిస్తాం, ఒక చెట్టును నరకడానికి గొడ్డల్ని ఉపయోగిస్తాం. ఈ గొడ్డలి సహాయం ద్వారా చెట్టుని నరికివేయగలం, సమూలంగా నరికివేయగలం. అలాగే స్వామి ఈ సంసారం అనే వృక్షము, ఈ వృక్షాన్ని నరకడంలో మీరు గొడ్డలతోటి సమానము. కనుక స్వామి మీకు నేను ప్రణామం చేస్తున్నాను. ఈ ప్రకృతి అంటే ఏంటి, అసలు ప్రకృతి అంటే ఏంటి, అలాగే పురుషుడు అంటే ఎవరు, వీరి మధ్య సంబంధం ఏంటి, ఆత్మ అంటే ఏంటి, అనాత్మ అంటే ఏంటి, ఈ విషయాల గురించి దయదలచి చెప్పండి స్వామి అంటూ దేవతి మాత కపిల భగవాన్ని అడుగుతున్నారు. చూడండి, నిజానికి ఈ శరీరం మనం కాదు. చూడండి, ఆధ్యాత్మిక జగత్తులో మొట్టమొదటి స్టెప్, మొట్టమొదటి మెట్టు ఏంటి, ఆధ్యాత్మిక జగత్తులో మొట్టమొదటి మెట్టు ఈ శరీరం నేను కాదు. మరి నువ్వెవరికయ్యా, ఆత్మని. ఏ శరీరాన్ని అయితే, అందుకే కదా మనం
నా చెయ్యి అంటున్నాం, అంటున్నామా లేదు? నా కాలు అంటున్నాం, నా చెయ్యి అంటున్నాం. అంటే నేను కాదు కదా. మరి ఈ పుస్తకం ఎవరు? నాది. అంటే పుస్తకం నేను కాదు, పుస్తకం నేను కాదు, కానీ పుస్తకం నాదనుకుంటున్నాను. అలాగే ఈ శరీరం నేను కాదు, ఈ శరీరము నేను కాదు. సరే, ఈ శరీరం ఎవరిది? నేను ఆత్మని, నాకు ఇప్పుడు అర్థమైపోయింది. మరి ఈ శరీరం ఎవరిది? శరీరం ఎవరిది? చూడండి, శరీరానికి 3 గదులు అండి. చాలా ఇంపార్టెంట్, సావధానంగా వినండి. శరీరానికి 3 గదులు. కానీ ఈ శరీరం కోసం అందరూ కొట్టుకుంటున్నారు. విచిత్రమైన ఈ సంసారం చూడండి. ఈ శరీరం ఎవరిది? తల్లిదండ్రులు అంటున్నారు, ఈ శరీరం నేను ఇచ్చాను, నాకు చెందింది, నేను చెప్పినట్లు చెయ్యి. తల్లిదండ్రులు అంటున్నారు, ఈ శరీరం నేనేమిచ్చాను నీకు. ఇప్పటి వరకు నేనేమనుకున్నాను? ఈ శరీరం నాదనుకున్నాను, ఈ శరీరము నాది అనుకున్నాను. కానీ ఈ శరీరం ఇచ్చిన తల్లిదండ్రులు అంటున్నారు, ఓయ్ ఓయ్, ఈ శరీరం ఎలా వచ్చింది నీకు? నేను ఇచ్చాను, ఈ శరీరం నాది, నేను చెప్పినట్లు చెయ్యి. ఎప్పుడైతే వివాహం అయిపోయిన తర్వాత భార్య అంటుంది, ఓయ్, ఈ శరీరం ఎవరిది? నాది, నా సేవ చెయ్యి. వివాహం అయిపోయిన తర్వాత భార్య అంటుంది, ఎప్పుడు చూసిన తల్లిదండ్రులు అంటావేంటి? ఇంకేం తల్లిదండ్రులు? నేను చెప్పినట్టు చెయ్యి, నేను చెప్పినట్లు కూర్చో, నేను చెప్పినట్లు నిలబడు, నేను చెప్పినట్లు ఉద్యోగం చేయి, నేను చెప్పినట్లు డబ్బు తీసుకురా, నా చేతికి, నేను చెప్పినట్లు షాపింగ్ వెళ్దాం కదా. మా అమ్మగారి ఒకట్లో వాళ్ళేది, అరే నేను చెప్పినట్లు విను, ఈ శరీరం నాది, నేను కొనుక్కున్నా. భర్త అనుకుంటాడు, భార్య శరీరం నాది అనుకుంటాడు. మరి భార్య అనుకుంటుంది, భర్త శరీరం నాది. ఇప్పుడు ప్రస్తుతం భార్య అంటుంది, ఈ శరీరం నాది, నేను చెప్పినట్టు చెయ్యి. మరి శరీరం ఎవరిదయ్యా? ఇప్పటి వరకు నాదనుకున్నాను, కానీ తల్లిదండ్రులు అంటున్నారు, నీది కాదు, నేను ఇచ్చాను, నాది. మరి భార్య అంటుంది, లేదు నాది. మరి పుట్టిన పిల్లలు అంటారు, డాడీ డాడీ, నాన్నగారు నాన్నగారు, ఈ శరీరం నీది కాదు, వాటి కాదు, మాది. పిల్లలు అంటున్నారు, మాది శరీరం, మేము చెప్పినట్లు మమ్మల్ని స్కూల్కి తీసుకెళ్ళాం, నాన్నగారు అవి తీసి. మరి ఈ శరీరం మీది కాదు, మాది ఈ శరీరం. మరి బంధువులు మిత్రులు వీళ్ళు వాళ్ళు అంటున్నారు, శరీరం మీది కాదు, మాది. మరి ఎప్పటి వరకు అంటారు? మీ దగ్గర డబ్బు ఉన్నంత వరకు. మీ దగ్గర బెల్లము పంచదార ఉందంటే చీమలు వచ్చేస్తాయి. కానీ ఏ క్షణమైతే పంచదార బెల్లం మీ దగ్గర లేదు, చీమలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు చీమలు వస్తున్నాయి, మీరేమైనా ఫోన్ చేసి పిలుస్తున్నారా ఏంటి? మా ఇంట్లో పంచదార ఉంది రండి, మరి అలాగే ఆడబడికి వచ్చేస్తాయి. అలాగే బంధువులు మిత్రులు, మరి మీ దగ్గర డబ్బున్నంత వరకు మీతోటి సంబంధం పెట్టుకుంటారు. బాగున్నారా? మీ దగ్గర డబ్బు ఉంటే బాగున్నారని అంటారు. అదే మీ దగ్గర డబ్బు లేదనుకోండి, ఏమంటారు? ఎవరే మీరు? ఫలానా అబ్బాయి కుమారుడా, మర్చిపోయాము, చూశాను ఇంతకుముందు ఎప్పుడో పెళ్ళిలో చూశాను. చూడండి, శరీరం నాదనుకున్నాను, పిల్లలు నాదనుకున్నారు, భార్య నాదనుకున్నారు, తల్లిదండ్రులు నాదనుకున్నారు. చివరికి ఎవరికి ఈ శరీరం? శరీరానికి 3 గదులు. మరి ఎప్పుడైతే ఈ శరీరము ఆత్మ వెళ్ళిపోయిందంటే మృతదేహం అంటారు. మరి మట్టి అంటుంది, ఈ శరీరం నాది. మట్టి అంటుంది, ఈ శరీరము నీది కాదు, నీ తల్లిదండ్రులు కాదు, నీ భార్యది కాదు, నీ పిల్లల్ని కాదు, నాది. ఎందుకంటే నా దగ్గర నుంచి వచ్చావు, మట్టి నుంచే ఉత్పన్నమయ్యావు, మట్టిలోనే కలిసిపోతావు. కానీ అగ్ని నిప్పంటుంది, శరీరం నీది కాదు, నాది. మరి మట్లో వేసాం శరీరాన్ని,
ఏమవుతుంది? బూడిదైపోతుంది. మరి ఈ శరీరాన్ని అలా వదిలేసాను, మరి పశువులు పక్షులు తిని మలమైపోతుంది. కనుక శరీరానికి 3 గతులు అండి. ఈ శరీరము నాది కాదు, తల్లిదండ్రులు కాదు, భార్యది కాదు, పిల్లలది కాదు, బంధువులది కాదు. ఈ శరీరానికి 3 గతులు. ఈ శరీరం అయితే మట్టి అయిపోతుంది. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత మట్టిలో కలిస్తే మట్టి అయిపోతుంది, నిప్పులో కలిస్తే బూడిదైపోతుంది, పశువులు పక్షులు తింటే మలమైపోతుంది. శరీరానికి ఎన్ని గతులు? 3 గతులు. మట్టి, బూడిద, మలము. కనుక మట్టి అయ్యే శరీరాన్ని నాదనుకోకండి, మలమయ్యే శరీరాన్ని నాదనుకోకండి. కేవలం కొన్ని రోజుల కోసమే స్వామి దైవత ఇచ్చారు. అది కూడా రెంట్ తీసుకున్నామండి. మనమందరం రెంట్ తీసుకున్నాం ఈ శరీరాన్ని. కొంతకాలానికి రెంట్ ఇచ్చారు స్వామి. మరి రెంట్ అయిపోయిన తర్వాత స్వామి మళ్ళీ తీసేసుకుంటారు. అయితే మరి నాది అని కూర్చొని ఏడ్చినా కూడా ఒక్క క్షణం కూడా ఇవ్వరు మళ్ళీ. దాన్నే మృత్యువు అంటారు. సరే, ఇప్పటి వరకు ప్రశ్నించారు దేవతి మాత. రేపు స్వామి సమాధానం ఇస్తారు. బోలో కపిల భగవానికి, దేవతి మాతాకి, కర్దమ ఋషికి, శ్రీమద్ భాగవత మహాపురానికి, శ్రీ జగన్నాథ సుభద్రాపదేశ్వర చక్రకి, శ్రీ గోవింద శ్రీ రాధా గోపీనాథ్ స్వామికి, శ్రీమద్ చైతన్య మహాప్రభుకి, శ్రీమతి రాధా రాణికి, శ్రీ రాధా గోపీనాథ్ ఉయ్యాల మహామోర్చుకి, సమవేత భక్త బృందకి, అనంత కోటి వైష్ణవ బృందకి, నామ సంకీర్తనకి, సమవేత భక్త బృందకి గోవిందా గోవిందా గోవిందా.